హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 114. ఇప్పటి వరకు మీరు ఏమి సాధించలేదంటే ఎందుకనేది ఒక్కసారి మీరే అవలోకనం చేసుకోండి. ఒకటి భయం, రెండోది ఆత్మాభిమానం, మూడోది మేకపోతు గంభీరం. మీకు మీరుగా జీవించడానికి ఎలా జీవించాలో తెలియక మీరు భయపడుతూ నటిస్తున్నారు. ఒంటరిగా ఉండాలంటే భయం, నలుగురిలో మాట్లాడాలంటే భయం, డబ్బు ఎక్కువ ఉంటే భయం, ఎక్కువ ఆస్తులున్నా భయమే. ఇలా ప్రతి దగ్గర భయం. అప్పులు వాళ్ళు వచ్చి గొడవ చేస్తారని అందరిలా ఉండకుంటే ఏమనుకుంటారోనని పనికిరాని ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇక ఏమీ లేకున్నా మాటలు మాత్రం కోటలు దాటేలాగా ఆహారంలో మేకపోతూ గంభీరం. ప్రతి దగ్గర మీరు నటిస్తూనే ఉన్నారు. మీకు మీరుగా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు జీవించారు. ప్రస్తుతానికి మీరు ఎలా ఉన్నారో ప్రపంచానికి అలాగే తెలియచెయ్యండి. మీరు నటించడం, ఇతరులను అనుకరించడం మానేయండి. మీరు ఎప్పుడు ఇతరుల కాపీలు కాకూడదు. పై వాటిని మీ జీవితంలో ఒక భాగంగా బ్రతుకుతున్నారు. అందుకే మీరు దగ్గరికి డబ్బు రావడం లేదు. గొప్ప గొప్ప వాళ్ళు అవమానపడ్డారు, మళ్ళీ కోలుకున్నారు. వారి ముందు మీరెంత మీ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించినప్పుడే విశ్వం మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. మీకు మీరు స్వేచ్ఛగా ఉండడానికి ప్రయత్నించండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? మీరు ప్రయత్నిస్తే ఏది జరగదో ఆపదు, దేవుడు కూడా కరుణిస్తాడు. సింపుల్. మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయండి, భయపడకండి. ఒంటరిగా ఉండాలంటే భయం. ఎక్కువ శాతం ఈ సబ్జెక్టులో ఒంటరిగానే ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మీలోని మీరు మాట్లాడుకుంటారు. ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్.